యోహాను సువార్త 9వ అధ్యాయంలో 31, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము అన్నాడు. ఆ తర్వాత మాట చూడండి, ఎవడైనను దైవ భక్తుడయ్యుండి ఆయన ఇష్టం చొప్పున జరిగించిన ఎడల, ఆయన ఇష్టం చొప్పున జరిగించేవాడు ఎవడైతే ప్రార్థన చేస్తాడో ఆయన ప్రార్థనే దేవుడు వింటాడట. ఏంటండి ఆయనకి ఇష్టం చొప్పున జరిగించటం అంటే? మీకు మాట తెలుసండి, ఆయనకి ఇష్టమైంది నువ్వు చేసి ప్రకృతిని ఆపేమన్నా ఆపేస్తాడు. ఆపేశాడా? చరిత్రలో యెహోషువ మోషే తదనంతరం సంఘాన్ని నడిపిస్తున్నాడు, ప్రజలందరినీ దేవుళ్ళో ఉంచుతున్నాడు, దేవుడు వాక్యం చెప్తున్నాడు, దేవుడు పనిలో ఉంచాడు, నాయకుడుగా ఉన్నాడు. తన విశ్వాసాన్ని తాను కాపాడుకుంటూనే ప్రజలందరిలో కూడా దైవానికి సంబంధించిన భక్తిని నింపుతున్నాడు. అప్పుడు ప్రార్థన చేశాడు ఒకనొక సందర్భంలో, దేవా ఇదిగో సూర్యచంద్రులు మీరేం చేయాలి? ఆపేయాలి. ఆపేశాడా? ఆపేశాడు. ఎందుకు యెహోషువ ప్రార్థన విని సూర్యచంద్రులను ఆపాడు అంటే, యెహోషువ ఏం జరిగిస్తున్నాడు? దేవుడి ఇష్టాన్ని జరిగిస్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. రెండవది, ఏలే గారి కాలంలో ఏలే ఒక ప్రార్థన చేశాడు. ఏంటా ప్రార్థన? 3.5 సంవత్సరాలు ఈ రాజ్యం మీద ఏం పడకూడదు? వర్షం పడకూడదు. అప్పుడు ఏలే ప్రార్థన విని వర్షాలు ఆపేశాడా? ఆపేశాడు. కొత్త నిబంధనలో పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సంఘం ప్రార్థన చేసింది. సంఘం ప్రార్థన చేయగానే చెరసాలలో ఉన్న పేతురు గారు సంఖ్యలు విడిపోయాయి, జైలు బద్దలైపోయింది, వీధుల్లో నడుచుకుంటూ వచ్చేసాడు. ఇవన్నీ మీరు ఆలోచిస్తుంటే దేవుడు వింటున్నాడు ప్రార్థనలో. ఎవరివి వింటున్నాడు అంటే, ఆయన ఇష్టం ప్రకారం భూమి మీద ఆయన పని. జాగ్రత్తగా వినండి, దేవుడి పని ఒకటే గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు ఒకటే. దేవుడి పని ఎవరు బాగా జరిగిస్తుంటే వాళ్ళ ప్రార్థన దేవుడు వింటాడు. మీరు ప్రార్థన అడిగితే వాళ్ళదే అడగండి, వాళ్ళ ప్రార్థనలే అడగండి. అదే చూడండి, డాడీ గారు చాలాసార్లు చెప్తాడు, ఆయన చాలా మంది నా దగ్గరికి వస్తారు ప్రార్థనకి, నేను ఎవరికి చేయను అంటాడు. ఎందుకు చేయడు? ఈయన ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వింటాడు, కానీ అవతల పొందుకునేవాడికి ఆ స్థితి ఉండాలి కదా. అవతల ఉన్నవాడు కూడా దేవుడు ఇష్టాన్ని నెరవేర్చిన వాడై ఉండాలి కదా. అప్పుడు కదండి ఆ ప్రార్థనకి విలువ. అందుకే ఎవరికి పడితే వాళ్ళకి నేను ప్రార్థన చేయను అంటాడు. దేవుడు ఇష్టాన్ని భూమి మీద ఎవరైతే జరిగిస్తారో, దేవుడు పనులు విస్తృతంగా ఎవరైతే ఉంటారో వాళ్ళ జీవితం అంతా దేవుడు నిండుకుపోయి ఉంటాడు. వాళ్ళ జీవితం అంతా దేవుడు భాగమైపోయి ఉంటాడు. వాళ్ళు ఎప్పుడూ దేవుడితో లీనమైపోయి ఉంటారు, దేవుడి గురించి ఆలోచిస్తూ ఉంటారు, దేవుడు పనిలో ఉంటారు, దేవుడి కోసం కష్టాలు పడుతూ ఉంటారు. అలాంటి వాడితో ప్రార్థన చేయించుకుంటే దేవుడు ఆ ప్రార్థన ఖచ్చితంగా వింటాడు. ఆ ప్రార్థనలు దేవుడు వింటాడు. నీతిమంతుని ప్రార్థన అంటాడు బైబిల్లో మరో చోట, యాకోబు పత్రిక చదువుతున్నప్పుడు. నీతిమంతుని ప్రార్థన. ఎవరు నీతిమంతులు అంటే, భూమి మీద దేవుడు ఇష్టాన్ని ఎవరైతే జరిగిస్తున్నారో వాళ్ళు నీతిమంతులు.